హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఫీడ్బ్యాక్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన తేజ గారి ఫీల్డ్కి రావడం జరిగింది. బ్రదరు మ్యాడ్ అనే మందు స్ప్రే చేసి ఈ రోజుకు ఎగ్జాక్ట్గా ఒక వారం రోజులు కావడం జరిగింది. రైతు మ్యాడ్ అనేది స్ప్రే చేయడం వల్ల అతనికి కలిగిన ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా, దానివల్ల ఆయనకు ఏమన్నా ఏం ప్రాబ్లం కోసం ఆయన మ్యాడ్ అనే మందు స్ప్రే చేశాడు, ఎన్ని ట్యాంకులు స్ప్రే చేశాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, ఎంత పెట్టి తెచ్చాడనే దాని గురించి కూడా మనం క్లియర్ కట్లో ఒక వీడియో రూపంలో కంటెంట్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు కనుక మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి పాత్రాపురం గ్రామం అండి, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. ఇది మన రైతు తేజ గారు. అన్న, ఇది మ్యాడ్ అనే మందు నువ్వు ఎన్ని రోజుల ముందు స్ప్రే చేసావు? 7 రోజుల ముందు కొట్టా. 7 రోజుల ముందు కొట్టారు. ఈ రోజుకి 8వ రోజు. ఇది కొట్టాక ఇంతవరకు ఏమైనా మందు స్ప్రే చేసావా? చేయలేదు. ఇంతవరకు ఏ మందు స్ప్రే చేయలేదు. ఎట్లా అనిపిస్తుంది ఇది స్ప్రే చేశాక? ఇది చేశాక మంచిగా నల్లిపోయింది, ఇట్లా వైలు వచ్చింది, ముడత లేదు, ఆకంతా సమానంగా మంచిగా చూసుకోవచ్చు. అదంతా చూపి ఎక్కడ కూడా ముడత లేదు. ఇప్పుడు మనం తీసేది కూడా 1 గంట 2 గంటల టైంలో తీస్తాను. మంచి ఎండకు వచ్చేసి తీయడం జరుగుతుంది, చూడొచ్చు. అయినా కానీ మంచి షైనింగ్ తోటి ఉన్నది చేను కూడా. ఫ్లవర్ కూడా అనేది డ్రాప్ అవ్వట్లేదు, వచ్చినట్టు పింద కావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యాడ్ కొట్టాక ఇంత చిగురు రావడం జరిగింది. ఒక జానం నుంచి ఒక జిట్టెలు ఇట్లా చిగురు రావడం జరిగింది. వచ్చిన దానికి మ్యాడ్కు ఉన్న స్పెషల్ ఏంటంటే వచ్చిన పూత వచ్చినట్టు పింద కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏం కలిపి కొట్టకూడదు. చాలామంది వేరే దాంట్లో కలిపి కొట్టడం వల్ల వేరే ప్రాబ్లం వస్తుంది. అట్లా కొట్టకండి దయచేసి. రైతులకు ఎప్పుడు కలపడంలో ఉన్నారు, అట్లా కలపడం అనేది వేస్ట్. ఇందులోనే 2 పౌడర్ ప్యాకెట్లు వస్తాయి, అదే స్ప్రే చేయండి. మ్యాడ్ వాడిన రైతులు ఉన్నారు, వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఎంత మోతాదులో వాడారు, ఎన్ని ట్యాంకులు స్ప్రే చేశారు, అట్లా తెలుసుకోండి. కొట్టిన రైతులు తెలుసుకోండి, తప్పేం లేదు. అంతేగాని దీంట్లో ఏదో ఒక మందు కలపాలని అవసరం లేదండి. ఎందుకు కలపాలి మనం అసలు? వేరే మందులు ఎందుకు కలపాలి? మన ప్రాబ్లం ఏంటి, దేనికోసం తెచ్చుకున్నావు, అదొకటి గుర్తుంచుకోండి రైతులు అనేది. ఇక్కడ చూసుకున్నట్టు అన్న ఫీల్డ్ అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, పూతలో పురుగు కూడా పెద్దగా ఏం లేదు, 1 అరకొర ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ 1 2 ఉన్నాయి. ఇది పెద్ద సమస్య కాదు. కొనలలో అంతకుముందు అన్నకు ఇట్లా చిగురులలో కూడా నల్లి ఉండే. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందనేది, ఎక్కడ కూడా నల్లి అనేది లేదు. ఇది ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకున్నావు బ్రదరు? 9 ట్యాంకులు చేసుకున్నావు. ఎక్కడ తీసుకొచ్చావు అసలు మందు? ఇది గొల్లగూడెం జేపీ అగ్రికల్చర్ జగపతి దగ్గర మన షాప్లో తీసుకురావడం జరిగింది. ఇది ఎన్ని 7 ట్యాంకులు స్ప్రే చేశారు. ఇందులో ఏమైనా కలిపావా? ఏం కలపాలి, అచ్చం ఈ 2 ప్యాకెట్లు ఉన్నాయి దీంట్లో, అవి 2 కలిపి కొట్టా. ఎట్లా తెలుసుకున్నావు ఈ మందు అసలు? ఇక్కడ ఎడ్ల భాస్కర్ అని మాకాడ ఒక ఆయన కొట్టాడు. ఆయన కొట్టాక రిజల్ట్ బాగుంది, చూశాను. చూసి ఆయన అడిగితే పలానా గొల్లగూడెం కాడ జగపతి వాళ్ళ దగ్గర తీసుకున్నా అని చెప్పాడు. చెప్తే నేను 7 ట్యాంకులు కలిపి మీరు స్ప్రే చేసుకున్నారు. 8 రోజులు కావడం జరుగుతుంది. దీనివల్ల నీకు ఏమేమి సమస్యలు క్లియర్ అయినా ఒక్కసారి క్లియర్గా చెప్పు ఒకసారి. దీనివల్ల నల్లి లేదు, ఇట్లా ముడత లేకుండా ఆకు కూడా మంచిగా వచ్చింది, కొంచెం జాన మంచిగా వైలు వచ్చింది, కొద్దిగా నాకు మంచిగా అనిపించింది తోటంతా. అంతకుముందు ఎరుపుగా ఉండి అసలు మంచిగా లేదు. ఎక్కడైనా కానీ మంచి స్టెప్ రావడం జరిగింది చేను. కాయ కూడా పిందలా పడి కాయ కూడా ఇట్లా అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చెట్టుకి ఎట్లా పూత వచ్చింది అనేది. అంత క్రాప్ ఉన్నా కానీ మళ్ళీ ఒక స్టెప్ రావడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ ఎక్కడ కూడా అసలు ముడత అనేది అసలు రైతు ఫీల్డ్లో లేదు. ఇది వెనకేసిన చేయనండి. పక్కన నల్లి బట్టి కొద్దిగా డ్యామేజ్ అయి ఉండే. రైతు మనకు కన్సల్ట్ అయినప్పుడు కూడా ఏం కాదు బ్రదర్, ఇది ఒక 7 ట్యాంకులు స్ప్రే చేయండి, మీకు కంపల్సరీ రికవర్ అయ్యిద్దని నేను చెప్పడం జరిగింది. బ్రదర్ స్ప్రే చేశాక 3 రోజులకు మనకు కలవడం జరిగింది. అన్న ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు కూడా చాలామంది ఏ మంది అయినా రిజల్ట్ రావడానికి కనీసం మ్యాక్సిమం 4 నుంచి 5 రోజుల వరకు మీకు ఒక రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి మందు అయినా కానీ మనం కొట్టి తెల్లారే రిజల్ట్ రావాలంటే రాదు, అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. మ్యాక్సిమం స్ప్రేకు ఇది స్ప్రే చేసినా వేరేది స్ప్రే చేసినా కానీ ఒక వారం రోజులు గ్యాప్ ఉండాలి కంపల్సరీ. వారం రోజుల తర్వాతనే ఇప్పుడు జేపీ అగ్రి ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ మ్యాడ్ కానీ డేంజర్ కానీ డెవిల్ కానీ మనం వీటికి సంబంధించిన అగ్నిపుత్ర కానీ ఏది స్ప్రే చేసినా కానీ వారం రోజుల తర్వాతనే మీరు వేరే మందు అనేది స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనకు ఇవాళ కొట్టి 3 రోజులకే దాని పవర్ అనేది అయిపోదండి. మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 రోజులు ఉండడం జరుగుద్ది మందు పవర్ అనేది. కాకపోతే మనం మాత్రం ఒక 5 నుంచి 6 రోజులు గ్యాప్ ఇచ్చి కొట్టుకుంటే అంత ప్రభావం అనేది వేరే మందు మీద ఏమైనా ఇది టెక్నికల్ ఏమైనా లోపాలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం
ఒక 5 నుంచి 6 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటే మంచిది. మరీ 3 రోజులు కొట్టడం వల్ల ఏంటంటే దీని పవర్ పట్టే లోపే మళ్ళీ వేరే మందుకు పోవడం జరుగుతుంది. అట్లా పోకండి, అట్లా పోవడం వల్ల ఇబ్బంది జరుగుద్ది. ఇది కొట్టాక మీరు రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? ఇది కొట్టాక మాత్రం రైతులు ప్రతి వాళ్ళు కొట్టుకోవచ్చు. నల్లికి మంచిగా పనిచేసింది. నీకు అంతకుముందు నీ ఛానల్ నల్లి ఉండే మళ్ళా కొంచెం లైట్గా ముడుతుండే చూసుకోవచ్చు. చేను మొత్తం కూడా 2 గంటలకు కూడా ఎంత మంచిగా వైలుందో చూడండి. మధ్యాహ్నం 2 గంటలకు కూడా చేను అనేది మీకు ఏ రకంగా ఉంటుందో చూడొచ్చు. అయినా కానీ ఎంత నిగనిగ మెత్తగా కావడం జరిగింది చిగురు అనేది. ఇంత మెత్తగా ఉన్నా కానీ ఇప్పటికి 8 రోజులు అయినా కానీ అక్కడ నల్లి అనేది లేదు. ఒకసారి చూపి కొత్త ఆకులకు నల్లి పట్టే ఉంటే ఇట్లా మీకు గోకినట్టు కావడం జరుగుద్ది. ఎక్కడ కూడా గోకినట్టు కానీ మన కొత్త ఇగురుకు అసలు లేదు. ఇంతకుముందు ఇది పాతిగురు, ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆకు ఎట్లుందో అనేది. ఇక్కడ గోకినవి మనకు మరకలు కాకపోతున్నాయి. అదే కనుక ఇప్పుడు కొత్త ఇగురు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా నల్లి నాకిన అనవాళ్ళు లేవు. ఇప్పుడు ఇంత తేడా ఉంది. 8 రోజులలో కంప్లీట్గా చేను అనేది పూర్తిగా మారిపోవడం జరిగింది. ఒక జానం నుంచి ఒక జిట్టెడు వరకు ఆ మధ్యలో ఒక స్టెప్ రావడం జరిగింది. ఇతను రైతు 1400 పెట్టి ఇప్పుడు జనాలకు చెప్పొచ్చేది ఏంటంటే రైతులకు కూడా ఈ కంపెనీ వాళ్ళు కూడా రేటు పెంచడం జరిగింది. 1400లో దొరకడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్ కాస్ట్ పెరిగిందని చెప్పేసి రైతులు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. ఇది కూడా రిజల్ట్ వచ్చింది అనేసి రేటు పెంచుతారని ఒకరిద్దరు రైతులు ఉండడం జరిగింది. ఎప్పుడు అట్లా ఉండదండి. రైతులు కొనుక్కోవాలి, దానికి పబ్లిసిటీ కావాలి, రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ ప్రొడక్ట్లు కూడా నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీనివల్లనైతే జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళ ప్రొడక్ట్లు వాడిన వాళ్ళు ఎవరు కూడా నా చేను ఖరాబ్ అయింది, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనేది ఇప్పటికి 2 సంవత్సరాలు నేను చెప్తున్నా. ఇంతవరకు ఎక్కడ కూడా నాకు దాఖలాలు లేవు. ఇక రైతులకు కూడా మీరు కనుక్కోవచ్చు, అంత ఇబ్బంది ఉండదు. ఒకసారి రైతుకు కనుక ఇబ్బంది లేకపోతే రైతు ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తారు. రైతుకు కూడా మీరు ఫోన్ కాంటాక్ట్ చేసుకొని కూడా మీరు అడగచ్చు. నన్ను కాదనేసి కూడా మీరు రైతుని కాంటాక్ట్ కావచ్చు. అన్న మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. నా ఫోన్ నెంబర్ 9492408396. ఓకే, నా పేరు రవితేజ. అన్నగారి పేరు రవితేజ. అన్నగారు 2 ఎకరాల ఫీల్డ్ మిర్చి సాగు చేయడం జరిగింది. రైతు మేడ కొట్టాడు, మేడ వల్ల ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. ఓకే బ్రదర్, మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రోడక్ట్ మీరు వాడుకొని ఇప్పుడున్న స్టేజ్లో మాత్రం ఆర్గానిక్ల వైపు పోండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. నల్లికి ఇదే అదేని కాదు, మిర్చి హెవీ కాస్ట్గా పోతుంది కాబట్టి మీరు దృష్టి సారించండి మిర్చి వ్యవసాయం మీద. ఖచ్చితంగా మీకు దిగుబడి పెంచడానికి చూడండి. ఎప్పుడు కూడా ఇట్లా ప్రోడక్ట్లు వాడడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇంత ఒక జాన స్టెప్ వచ్చిందంటే మ్యాక్సిమం ఒక మండకు వచ్చేసి 10-15 కాయలు పడుతూ ఉంటాయి. ఒక ఎకరం చేను మీద మీకు నేను చెప్పడం కాదు, ఎంత దిగుబడి వస్తుందో మీకు ఎరికే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మందులనే స్ప్రే చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.